ఒక టీచర్ ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్ అండ్ ఒక అకాడమిక్ అడ్వైజర్గా ఒక 25 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. సో టీచర్కి ఇక్కడేం పని అనుకుంటున్నారు కదా, మీలాగా నేను కూడా ఈ అవకాశాన్ని మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఇక్కడికి పిలిచిండొచ్చు, నేను మాత్రం నేనుగానే ఈ అవకాశాన్ని తీసుకున్నాను. ఒక స్టేటస్ చూసి నాకు మంచిగా అనిపించి నేను ఇంటికి సార్ని నన్ను పరిచయం చేసింది సయ్యద్ ఇమాం సార్. సో సార్ని ఇన్వైట్ చేసి మరి మేము ప్లాన్ విని అదే రోజు ఐడి క్రియేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అంటాం కదా, సో ఆ టూల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మా జర్నీ వచ్చేసి కోర్ తోటి స్టార్ట్ చేసాం. ఐఎమ్ ఏ కోర్, ఐఎమ్ ఇన్ మిషన్ 1000 ప్లాన్స్. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అంటే, ఒక టీచర్గా నా నాలెడ్జ్ అయితే నిల్. ఇక్కడ మా అటువైపు కూడా బిజినెస్ అంటే తెలియదు, ఇటువైపు కూడా ఎవరికి బిజినెస్ అంటే తెలియదు. సో నేను ఇంత ముందుకు రావడానికి ఈ టైంలో కూడా నేను ఇక్కడ ఉన్నాను అంటే కారణం ఏంటంటే మా హస్బెండ్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక 20 years వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నారు. సో చాలా వరకు మీకు వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు మీరేం అర్థం చేసుకుంటారంటే, ఓన్లీ ఇంట్లో ఉండే వాళ్ళు చేస్తారేమో, లేదంటే ఒక జాబ్ లేని వాళ్ళు చేస్తారేమో అనుకుంటారు. కానీ నేను ఇంత ప్యాషనేట్గా ఈ బిజినెస్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ బిజినెస్ని తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసినటువంటి సరికి కూడా చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పిండ్రు. మేము ఒకేసారికైతే ప్లాన్ ఎవరికి అర్థం కాదు కదా. సో అర్థమైంది ఏంటి నాకంటే, గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్. నేను కొంతమందిని పైకి తీసుకొస్తే మనం కూడా ఎదుగుతాము అనేటువంటి ఒకటి అర్థమైంది. ఇంత సక్సెస్ వస్తుంది అని మేము అనుకోలేదు. ఈ చెప్పినటువంటి డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో బిఫోర్ వెస్టేజ్ మా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. ఏం చెప్తారు, మనకి ఇల్లు ఉండాలి, ఇల్లు ఆల్రెడీ ఉంది. కార్ వస్తుంది అని చెప్తారు, కార్ ఆల్రెడీ మా దగ్గర ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నెడి అంతేం కాదు, మంచి ఓకేనే ఉంది. పిల్లలు ఆల్రెడీ మంచిగా సెట్ ఉన్నారు. మరి మేము ఎందుకు తీసుకున్నాము అంటే, ఒకటి ఇక్కడ నాకు నచ్చింది, నలుగురికి హెల్ప్ చేయొచ్చు అండ్ మనం కూడా గ్రో అవ్వచ్చు. మనం గ్రో అవ్వచ్చు అని అయితే నాకు ఆ రోజు అర్థం కాలేదు. కాకుంటే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఏంటి అంటే, గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అప్లైన్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మాత్రం గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బిజినెస్ చేయమంటే ఏం చెప్తారంటే, నా దగ్గర టైం లేదు అని చెప్తారు కదా. నేను పార్ట్ టైంగా బిజినెస్ చేస్తూ కూడా ఈ బిజినెస్ని మేము బిల్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ 6 to 8 months వరకు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి వెళ్ళినామంటే మళ్ళీ ప్లాన్స్కి వెళ్ళడం. ఎక్కడ కార్ అన్వీలింగ్ ఉన్నా కూడా నేను అక్కడ కనిపించేది. డేట్ కూడా ముందే అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. 31st December వరకు మా కార్ వస్తుందని చెప్పాను. నిజంగా చెప్తున్నాను లీడర్స్, November 14th వరకు మాకు కార్ అనేది మేము అచీవ్ చేయడం జరిగింది. సో 12 lakhs వర్త్ ఉన్నటువంటి టాటా పంచ్ కార్ నేను మా హస్బెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఒక నెక్స్ట్ గోవా వెళ్ళి రావడం జరిగింది 3 days. అండ్ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్ వెళ్ళి రావడం జరిగింది ఒక 5 days ఫ్రీ ట్రిప్. అండ్ అది కూడా ఏంటి అంటే ఫ్లైట్లో వెళ్ళి రావడం, మొత్తం కూడా కంపెనీనే భరించడం జరిగింది. అండ్ మేము స్కూల్లో వర్క్ చేస్తే నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఏంటి అంటే 25,000, 25 years వర్క్ చేస్తే వచ్చింది. టీచింగ్ అంటే నాకు ఎంత ప్యాషన్ అంటే 70 kilometers నేను ట్రావెల్ చేసేది. ఎక్కడికి? ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేయడానికి. అందరు గవర్నమెంట్ అనుకుంటారు 70 kilometers అంటే మెదక్ తూప్రాన్ వరకు నేను బోయిన్పల్లి నుండి వెళ్ళేది. సో అట్లా నేను వర్క్ చేసినాను. నేను ఈ ఫీల్డ్కి వస్తానని నేను అనుకోలేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ పర్పస్ అంటారు. ఏది జరిగినా కూడా మన మంచిగా అంటాం కదా. నన్ను ఇక్కడ దేవుడు ఎందుకు ఉంచాడంటే, నా ద్వారా కొంతమందికి లైఫ్ అనేది దొరుకుతుంది అనేటువంటిది ఒకటే నేను నమ్ముతాను. ఈరోజు మా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,70,479 rupees. మేము చేసేది ఉంటే ఇదివరకే చేసేది కదా. కానీ ఇక్కడ ఏంటి అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో, అప్లైన్ ఏదైతే చెప్తారో, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఏదైతే చెప్తారో, మీకు లైన్ ఆఫ్ స్పాన్సర్స్ మెంటర్స్ ఏదైతే చెప్తారో వాళ్ళ మీకు మెంటర్షిప్లో ఉండి వర్క్ చేస్తూ వెళ్ళారనుకోండి 100% సక్సెస్ అనేది వస్తుంది. టీం గెలిస్తే మనం గెలుస్తాం. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం లొకేషన్ అడిగి మరీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినాను. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. సో ఒక హోమ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని గట్కేసర్లో కూడా టీం మాది మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
టీం ఉంది కాబట్టి ఇక్కడికి మేము రావడం జరిగింది. సో సేమ్ అంతే, ఇక్కడ మన కోసం మనం వర్క్ చేయకుండా డౌన్లైన్స్ కోసం టీమ్ని గెలిపిస్తే ఆటోమేటిక్గా మనకు కూడా సక్సెస్ అనేది వస్తుంది. మేము ఇప్పుడు తీసుకున్నదైతే ఓన్లీ 5%. ఏదైతే సార్ చెప్పారో 1000 ప్లాన్స్లో మేము కూడా ఇంకా సీరియస్గా వర్క్ అనేది టీమ్ స్టార్ట్ చేస్తాం, మేము కూడా చేస్తాం. అండ్ నేనైతే ఆల్రెడీ డేట్ ఇచ్చినాను. FRUలో మాది కూడా DUCD రికగ్నిషన్. అండ్ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మా మ్యారేజ్ యానివర్సరీ అనేది అక్కడ మళ్ళీ మేము చేయడం అనేది. సో ఈ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. సీరియస్గా వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఎవరైనా కూడా ఒక అర్ధగంట మోటివేషన్ ఇస్తారు, కానీ సక్సెస్ అయినా కూడా దానికి కారణం మనమే, సక్సెస్ కాకున్నా కూడా దానికి మనమే. ఏదో 2 ప్లాన్లు చెప్పేసి డిమోటివేట్ అవుతున్నాం అంటారు కదా. నేనైతే ఒక్కటే చెప్తాను, డిక్షనరీలో డిమోటివేట్ అనేటువంటి పదం ఉండిండొచ్చు, కానీ మన లైఫ్లో డిమోటివేట్ అనేటువంటి పదం తీసేది. సక్సెస్ అనేది మాత్రమే పెట్టుకోండి, మోటివేటే ఉండండి. అద్దం ముందు నిలబడితే సక్సెస్ అయినా దానికి కారణం మనమే, సక్సెస్ కాకుండా దానికి కారణం మనమే. గైడెన్స్ ఇవ్వడానికి సూపర్ అప్లయన్స్ అందరూ కూడా ఉన్నారు. డైలీ ఒకసారి మీరు కాంటాక్ట్లో ఉండండి, తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. పిల్లల నోట్బుక్లో సిగ్నేచర్ పెట్టినటువంటి నేను ఈరోజు అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చేటువంటి స్టేజ్కి రావడం అంటే అది తక్కువ సక్సెస్ అయితే కాదు కదా. 9 దేశాలలో మనది బుక్ చూపిస్తున్నారంటే సక్సెస్ వచ్చినట్ట కాదా? సో ముందు కూడా ఉంది సక్సెస్. కాకుంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేటువంటి సక్సెస్ ఎట్లా వస్తుందంటే నలుగురిని పైకి తీసుకురావడంతో ఇక్కడ మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో అందరూ సక్సెస్ అవ్వాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.